తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో మెయిన్స్ ఎగ్జామినేషన్ నందు ఫిఫ్త్ పేపర్‌లో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీని గురించి మనం లాస్ట్ క్లాస్‌లో స్టార్ట్ చేసుకున్నాం. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఈరోజు ప్రతి పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఉన్న టాపిక్ ఏంటి అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. మీరు ప్రిపేర్ అవుతున్న ప్రతి టాపిక్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇతర ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీరందరూ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కేవలం ఎగ్జామ్ కోసం మాత్రమే కాదు. రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీ జాబ్ లైఫ్‌లో ఉపయోగపడే టాపిక్ ఏంటి అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే ఏంటి? సమాచారాన్ని మీ యొక్క రిపోర్ట్స్‌ని మీ పై అధికారులకి ఏ విధంగా పంపాలి? మీ రిపోర్ట్స్‌ని మీ పై అధికారులకి ఏ విధంగా పంపాలి అని తెలియజేసేదే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్. సో, జనరల్‌గా ఇన్ఫర్మేషన్‌ని మనం ఒక వ్యాస రూపంలో రాసినట్లయితే పై అధికారులు చదివి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే రిపోర్ట్ ఏ విధంగా ఉండాలి? మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పంపించినట్లయితే రిపోర్టు చూడగానే కొన్ని క్షణాల్లో మనం అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అలా కాకుండా ఒక 3 పేజెస్ రాసారనుకోండి ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తిగా జరిగిన విలువలని పూర్తిగా మీరు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని, విలువలని ఒక 2-3 పేజెస్ రాసి పంపించారనుకోండి. అది చదివి అర్థం చేసుకొని వాల్యూస్ అన్నీ మళ్ళీ నోట్ చేసుకోవడానికి దాదాపు 10 నిమిషాలు గానీ, అంతకన్నా ఎక్కువ టైం పట్టవచ్చు. కాబట్టి పై అధికారులకి కొంచెం టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, చూడగానే అతి తక్కువ సమయంలో దాన్ని అర్థం చేసుకొని వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఏకైక మార్గం మీ ఇన్ఫర్మేషన్ వారికి కొన్ని క్షణాల్లో అర్థమయ్యే విధంగా పంపాలి. కొన్ని క్షణాల్లో అర్థమయ్యే విధంగా పంపాలి అంటే దానికున్న మార్గం ఏంటి అంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే ఇన్ఫర్మేషన్ మీరు టేబుల్ రూపంలో పంపవచ్చు. టేబుల్ రూపంలో పంపవచ్చు, లేదా బార్ డయాగ్రామ్ రూపంలో పంపవచ్చు, లేదా ఎక్స్‌వై చార్ట్ రూపంలో పంపవచ్చు, లేదా పై చార్ట్. ఇవే కాకుండా మరికొన్ని ఉన్నప్పటికీ ఈ నాలుగిటిని మనం ప్రముఖంగా చెప్పుకుంటాం. టాబులేషన్, బార్ డయాగ్రామ్, ఎక్స్‌వై చార్ట్, పై చార్ట్. ఈ నాలుగిటిని మనం ప్రముఖంగా చెప్పుకుంటాం. ఈ నాలుగిటి నుండే మనకు ప్రశ్నలనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో మొదటి విభాగమైన టాబులేషన్. టాబులేషన్ గురించి ఆల్రెడీ గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఈరోజు మనం బార్ డయాగ్రామ్ గురించి చూద్దాం. ఏంటి అసలు బార్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బార్? బార్ డయాగ్రామ్ అన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే బార్ డయాగ్రామ్ కానీ, నెక్స్ట్ వన్ పై చార్ట్ అని ఉంటుంది. ఈ బార్ డయాగ్రామ్ కానీ, పై చార్ట్ కానీ ఈ రెండింటి యొక్క అసలు అర్థం ఏంటి? ఎక్కడ తీసుకుంటాం? ఏ విధంగా తీసుకుంటాం? వాటి గురించి మనం చూద్దాం. ఇందులో భాగంగా ఈరోజు మనం బార్ డయాగ్రామ్ గురించి చూద్దాం. బార్ డయాగ్రామ్ అంటే ఎలా తీసుకుంటాం? ఇందులో ఉండే ఫార్మాలిటీస్ అసలు ఇందులో ఏంటి? బార్ డయాగ్రామ్ ఏ విధంగా వేయాలి? అందులో ఉండే పార్ట్స్ ఏంటి? వాటి గురించి మనం చూద్దాం. జనరల్‌గా మనము బార్ డయాగ్రామ్ గానీ లేదా ఎక్స్‌వై చార్ట్ గానీ గ్రాఫ్ పేపర్‌లో తీసుకుంటాం. గ్రాఫ్ పేపర్‌లో ఇలా హారిజంటల్‌గా ఉన్న ఈ లైన్‌ని ఎక్స్ యాక్సిస్ అని, వర్టికల్‌గా ఉన్న లైన్‌ని వై యాక్సిస్ అని తీసుకుంటాము. ఓకే. బార్ డయాగ్రామ్ గానీ, దాని తర్వాత మనం చెప్పుకోబోయే ఎక్స్‌వై చార్ట్ గానీ, ఈ రెండిట్లో కూడా మనం ఈ గ్రాఫ్ పేపర్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మళ్ళీ వినండి. గ్రాఫ్ పేపర్‌లో ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటాము. ఇది వై యాక్సిస్ అనుకుంటాము. సో, నెక్స్ట్ మనము ఈ బార్ డయాగ్రామ్‌లో అంటే ఈ గ్రాఫ్ పేపర్‌లో 4 విభాగాలు ఉంటాయి. వాటి గురించి మీకు అవగాహన ఉండాలి. ఈ ఈ గ్రాఫ్ పేపర్‌లో ముందు గ్రాఫ్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. అసలు గ్రాఫ్ పేపర్ అంటే ఏ విధంగా ఉంటుంది? అందులో ఉండే యాక్సిస్ ఏంటి చూద్దాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. జనరల్‌గా ఈ గ్రాఫ్ పేపర్‌లో మనకు 4 విభాగాలు ఉంటాయి. 4 పార్ట్‌లు ఉంటాయి. మొదటి భాగము, రెండవ భాగము, మూడవ భాగము, నాలుగవ భాగం. సో, ఇలా 4 భాగాలు ఉంటాయి. ఇందులో గ్రాఫ్ పేపర్‌లో ఎప్పుడైనా కూడా ఈ బిందువుని మూల బిందువు అని అంటాము, లేదా కేంద్ర బిందువు అంటాము. దీన్ని జీరోగా తీసుకుంటాము. సో, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇక్కడ టచ్ అవుతుంది. దాన్ని మనము జీరోగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ గ్రాఫ్ పేపర్‌లో ఈ జీరో నుండి లేదా ఈ మూల బిందువు నుండి కుడివైపు వస్తుంటే, ఎక్స్ యాక్సిస్‌లో కుడివైపు వస్తుంటే దాని యొక్క విలువలు పెరుగుతూ ఉంటాయి. ఎడమవైపు వెళ్తూ ఉంటే దాని విలువలు తగ్గుతూ ఉంటాయి. వై యాక్సిస్‌లో ఈ కేంద్ర బిందువు నుండి
పైకి వెళ్తుంటే దాని యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది, కిందికి వస్తూ ఉంటే విలువ తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం, ఇది 0 అనుకున్నప్పుడు ఒక్కొక్క యూనిట్ని మనము ఒక నెంబర్గా తీసుకుంటాం. అంటే నెంబర్ ఏ విధంగా తీసుకోవాలి, అప్పటి పరిస్థితులను బట్టి మనం తీసుకుంటాం. అంటే ఇచ్చిన సమాచారాన్ని బట్టి, డేటాని బట్టి మనం ఒక్కొక్క యూనిట్ని ఒక నెంబర్గా తీసుకుంటాము. అది ఏ నెంబర్ అనేది క్వశ్చన్ని బట్టి, ఇచ్చిన డేటా బట్టి ఆ నెంబర్లు మారుతూ ఉంటాయి. ముందుగా మనము జనరల్గా తీసుకున్నట్లయితే, జనరల్గా మనం ఆలోచించినట్లయితే, ఇది 0 అనుకున్నప్పుడు దీన్ని 1 గాను, 2 గాను, 3, 4, 5, 6 ఈ విధంగా మనం వెళ్తూ ఉంటాం. సో ఈ కేంద్ర బిందువు నుండి కుడివైపు మనం వెళ్ళినట్లయితే అది ధనాత్మకంగా ఉంటుంది. ఎడమవైపు వెళ్ళినట్లయితే రుణాత్మకంగా ఉంటుంది. సో ఇది 0 అన్నప్పుడు లెఫ్ట్‌కి వెళ్ళామనుకోండి, ఇది -1, -2, -3, -4, -5. సో ఇక్కడ 0 నుండి 1 వరకు ఉన్న ఈ భాగాన్ని 1 యూనిట్ అంటాము. 0 నుండి 1 వరకు ఉన్న ఈ భాగాన్ని 1 యూనిట్ అంటాం. 1 నుండి 2 వరకు ఉన్నదాన్ని మరొక యూనిట్ గాను, 2 నుండి 3 వరకు ఉన్నదాన్ని మరొక యూనిట్ గాను తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్లో కేంద్ర బిందువు నుండి రైట్ సైడ్ వెళ్తే ఇవన్నీ కూడా ధనాత్మకంగా వస్తున్నాయి. లెఫ్ట్‌కి వెళ్తే ఇవన్నీ కూడా రుణాత్మకంగా రావడం, నెగెటివ్ రావడం జరుగుతూ ఉంది. దెన్ వై యాక్సిస్లో మనం చూసినట్లయితే ఇది నిలువుగా ఉన్నదని మనం వై యాక్సిస్ అనుకుంటాము. ఈ వై యాక్సిస్లో మధ్యలో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ కలిసిన ప్రాంతాన్ని మూల బిందువు లేదా కేంద్ర బిందువు అంటాం. దీన్ని 0గా తీసుకున్నాం. ఇందులో వై యాక్సిస్లో పైకి వెళ్తుంటే విలువ పెరుగుతూ ఉంటుంది. వై యాక్సిస్లో పైకి వెళ్ళినప్పుడు ఆ విలువల్ని మనం ధనాత్మకంగా తీసుకుంటాం. 1, 2, 3, 4, 5 ఆ విధంగా ధనాత్మకంగా తీసుకుంటాము. వై యాక్సిస్లో కిందికి వచ్చినప్పుడు వాటి యొక్క విలువల్ని మనం రుణాత్మకంగా తీసుకుంటాం, నెగటివ్ తీసుకుంటాం. -1, -2, -3, -4, -5 ఈ విధంగా తీసుకుంటాం. సో ఎక్స్ యాక్సిస్లో రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగటివ్. వై యాక్సిస్లో టాప్ పాజిటివ్, బాటమ్ నెగటివ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇందులో ఇది మొదటి భాగం అని, రెండవ భాగము, మూడవ భాగము, నాలుగవ భాగం, లేదా మొదటి పాదము, రెండవ పాదము, మూడవ పాదము, నాలుగవ పాదంగా తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో విలువలని మనం ఏ విధంగా కనుక్కోవాలి? ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 అని మనం తీసుకున్నట్లయితే 3, 4 అనే బిందువుని మనం గుర్తించాలి అనుకోండి. 3, 4 అనే బిందువుని గుర్తించాలి అంటే ఎలా తీసుకుంటాము? ఇందులో ఎప్పుడైనా కూడా మొదటి నెంబర్ని ఎక్స్ యాక్సిస్ గాను, రెండవ నెంబర్ని వై యాక్సిస్, వై వాల్యూగా తీసుకోవాలి. ఈ 3, 4లో ఆల్వేస్ ద ఫస్ట్ నెంబర్ ఈస్ ఎక్స్ వాల్యూ, సెకండ్ నెంబర్ ఈస్ వై వాల్యూ. ఈ గ్రాఫ్ పేపర్లో 3, 4 అనే బిందువుని మీరు గుర్తించండి. ఎక్కడ ఉంటుంది అంటే ఎక్స్ యాక్సిస్లో 3 తీసుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్ 3. సో అదేవిధంగా మనకు 3 అనేది పాజిటివ్ వాల్యూ. సో ఎక్స్ యాక్సిస్లో ఇది 3 యూనిట్స్ తీసుకోవాలి. వై యాక్సిస్లో ఇక్కడ 4 యూనిట్స్ ఇది తీసుకోవాలి. సో 3కి 4కి ఎదురుగా మనం డాట్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ డాట్ని మనము 3, 4 అంటాము. ఈ డాట్ని మనము 3, 4. మరి చెప్పండి, ఈ డాట్ని ఏమంటాము? ఇది ఎక్స్ యాక్సిస్లో 0 ఉంది, అదేవిధంగా వై యాక్సిస్లో కూడా 0 ఉంది కాబట్టి దీన్ని మనం 0, 0 అంటాం. 0, 0 అంటాం. సో ఈ గ్రాఫ్ పేపర్లో -3 అండ్ 2, -3 అండ్ 2 అనే బిందువుని గుర్తించండి. -3 అండ్ 2 అనే బిందువుని గుర్తించండి. సో మన -3 ఎక్కడ ఉంది? ఎక్స్ యాక్సిస్లో ఉంటుంది. ఎప్పుడైనా కూడా మొదటి వాల్యూ ఎక్స్ యాక్సిస్ గాను, రెండవ వాల్యూ వై యాక్సిస్ గాను తీసుకోవాలి. సో -3 ఎక్కడ ఉంది? ఎక్స్ యాక్సిస్లో కేంద్ర బిందువు నుండి లెఫ్ట్ సైడ్ 3 యూనిట్ల దూరంలో ఉంది. ఇది -3. అండ్ 2 ఉంది. 2 అనేది వై యాక్సిస్. 2 అనేది పాజిటివ్ కాబట్టి ఎక్కడ? వై యాక్సిస్లో పైకి రావాలి. సో 2 యూనిట్స్. ఇప్పుడు ఈ బిందువుని మనము -3, 2గా గుర్తిస్తాము. -3 అండ్ 2గా గుర్తిస్తాం. ఉదాహరణకి -4 ఉంది అనుకోండి. రెండూ కూడా నెగటివ్ ఉంటే అది మూడవ పాదంలోకి వస్తుంది. గుర్తుంచుకోండి. సో ఎక్స్ యాక్సిస్లో -4, ఇది -4. వై యాక్సిస్లో ఇది -4. ఈ రెండిటికి ఎదురుగా బిందువుని గుర్తించాలి. ఇది -4, -4 అవుతుంది. -4. సో దెన్ నెక్స్ట్ చివరిగా మరొక బిందువు చూద్దాం. 4, -2 అనేది తీసుకోండి.
4 - 2 అని మనం తీసుకున్నట్లయితే 4 - 2 తీసుకున్నట్లయితే 4 అనేది మొదటిది ఎక్స్ యాక్సిస్, రెండవది వై యాక్సిస్. 4 అనేది ధనాత్మకంగా తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్లో ధనాత్మక విలువ, ఇది ధనాత్మక విలువ 4. వై విలువ -2 ఇది -2 కాబట్టి ఈ రెండిటికి ఎదురుగా ఉన్న ఈ బిందువుని మనము 4 - 2 అంటాము. సో దీని మీద మీకు కనీస అవగాహన ఉండాలి. దీని మీద మీకు కనీస అవగాహన ఉంటే ఈ గ్రాఫ్ పేపర్లో వాల్యూస్ మనం గుర్తించే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ చూడండి, ఈ గ్రాఫ్ పేపర్ మీద మీకు అవగాహన ఉండాలి. సో ఈ గ్రాఫ్ పేపర్లో ఈ మధ్య బిందువుని మూల బిందువు అంటాము లేదా కేంద్ర బిందువు అంటాము. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఈ మొదటి పాదంలో ఉండే విలువలు రెండూ కూడా ధనాత్మకంగా ఉంటాయి. అదేవిధంగా రెండవ పాదంలో ఉండే వాల్యూస్ ఎక్స్ యాక్సిస్ అనేది నెగటివ్ ఉంటుంది, వై వాల్యూ అనేది పాజిటివ్ ఉంటుంది. అదేవిధంగా ఈ మూడవ పాదంలో వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి అంటే రెండూ కూడా మైనసే ఉంటాయి. ఎక్స్ వాల్యూ మైనస్ ఉంటుంది, వై వాల్యూ కూడా మైనసే ఉంటుంది. చివరిగా ఈ నాలుగవ పాదంలో ఎలా ఉంటుంది? ఎక్స్ వాల్యూ ధనాత్మకంగా ఉంటుంది, వై వాల్యూ రుణాత్మకంగా ఉంటుంది. సో ఈ వాల్యూస్ని బట్టి మీరు గుర్తించాలి. సో జనరల్గా మనకు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో బార్ డయాగ్రామ్స్ చెప్పేటప్పుడు ఈ మ్యాక్సిమం కేసెస్ మొదటి పాదం మాత్రమే యూజ్ చేస్తాము. దాదాపు మోర్ దెన్ 90% ఆఫ్ కేసెస్ మొదటి పాదం మాత్రమే యూజ్ చేస్తాము. కొన్ని సందర్భాల్లో మాత్రము రెండవ పాదం కూడా యూజ్ చేయవచ్చు. సో రెండవ పాదంలో ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైనా లాభాలు నష్టాలు ఉన్నప్పుడు ఈ రెండవ పాదాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇందులో నెక్స్ట్ మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే బార్ డయాగ్రామ్స్ వేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద విలువలు ఏ విధంగా తీసుకోవాలి, వై యాక్సిస్ మీద విలువలు ఏ విధంగా తీసుకోవాలి అనే డౌట్ మీకు ఉంటుంది. జనరల్గా బార్ డయాగ్రామ్ కానీ దాని తర్వాత మనం చెప్పుకోబోయే XY యాక్సిస్ కానీ ఈ రెండు కూడా మనము గ్రాఫ్ పేపర్ మీద తీసుకుంటాము, అది గుర్తుంచుకోండి. సో జనరల్గా మనకు వాల్యూస్ అనేవి అంటే ఒక రిపోర్ట్ తయారు చేయడానికి ఈ బార్ డయాగ్రామ్స్ కానీ XY చార్ట్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. ఇందులో ఎక్స్ యాక్సిస్ మీద మనము టైం తీసుకుంటాము. గుర్తుంచుకోండి, ఈ ట్యాబులేషన్లో ఇందులో బార్ డయాగ్రామ్లో అండ్ XY చార్ట్స్లో ఎక్స్ యాక్సిస్ మీద మనము టైం తీసుకుంటాము, వై యాక్సిస్ మీద అదర్ దెన్ టైం అంటే వాల్యూస్ తీసుకోవడం జరుగుతుంది. మన టైం అంటే ఏంటి? శతాబ్దాలు కావచ్చు, దశాబ్దాలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, నెలలు కావచ్చు, వారాలు కావచ్చు, గంటలు, నిమిషాలు, సెకండ్లు అయ్యే అవకాశం ఉంటుంది. మరి దశాబ్దం అని ఎప్పుడు తీసుకుంటాము అంటే ఉదాహరణకి మన భారతదేశం యొక్క జనాభా తీసుకున్నట్లయితే మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా సేకరణ జరుగుతుంది. జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క యూనిట్ని ఒక దశాబ్దంగా తీసుకుంటే, దశాబ్దం అంటే 10 years, ఒక్కొక్క యూనిట్ని ఒక దశాబ్దంగా తీసుకుంటే 1921లో భారతదేశ జనాభా ఎంత ఉంది, 31, 41, 51, 61, 71 ఇలా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశ జనాభా ఎంత ఉంది అని మనం తీసుకుంటాము. అంటే ఎక్స్ యాక్సిస్లో ఒక యూనిట్ని 10 yearsగా తీసుకుంటున్నాము. అండ్ వై యాక్సిస్లో ఏ విధంగా తీసుకోవాలి? వై యాక్సిస్లో అన్నప్పుడు పాపులేషన్ ఇచ్చారు కాబట్టి మన భారతదేశం యొక్క జనాభా కోట్లలో ఉంటుంది కాబట్టి వై యాక్సిస్లో యూనిట్స్ని మనము కోట్లలో తీసుకోవాలి. 1 యూనిట్ అన్నప్పుడు మినిమం 20 crores తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 1 యూనిట్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? 5లు, 10లు, 100లు, 1000, లక్షలు, కోట్లలో ఏ విధంగా తీసుకోవాలి అంటే మీకు ఇంతకుముందు గ్రాఫ్ పేపర్ చూపించినప్పుడు నేనేం చెప్పాను? ఒక యూనిట్ని మనం 1 yearగా తీసుకున్నట్లయితే అంటే ఉదాహరణకి ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్. ఉదాహరణకి ఒక కాలేజీలో అంటే 2016 నుండి 2020 వరకు ఒక కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్యని మనము ఈ బార్ డయాగ్రామ్ రూపంలో చూపించాలి అని అనుకున్నప్పుడు మీకు చెప్పాను ఇది జీరో అని చెప్పాను. ఒక యూనిట్ని ఒక నెంబర్గా తీసుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 ఇలా రాస్తూ వెళ్తే మనకు కావాల్సింది 2016 కావాలి. అంటే అలా 2016 వరకు నెంబర్లు రాస్తూ వెళ్దామా? ఆ విధంగా చేయకూడదు. ఎందుకు? అలా 2016 వరకు నెంబర్లు రాయాలంటే
దానికి సరిపడే పేపర్ మన దగ్గర ఉండదు. అది రాసే పద్ధతి కూడా ఆ విధంగా కాదు. ఆ విధంగా రాయకూడదు. మరి ఎలా రాయాలి అంటే 1 యూనిట్ అన్నప్పుడు 1 యూనిట్ అన్నప్పుడు మీకు తెలుసు అది ఒక యూనిట్‌ని మనం 1 నంబర్‌గా తీసుకుంటాం. కానీ మనకి ఇక్కడ ఇయర్ అనేది 2016తో స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఎక్స్ యాక్సిస్ మీద 1 నుండి 2016 వరకు నంబర్‌లన్నీ రాస్తూ కూర్చోకూడదు. అది సరైన పద్ధతి కాదు. సో, 1 నుండి 2015 వరకు రాయడం వల్ల మనకు ప్రయోజనం ఏముంది? 1 నుండి 2015 వరకు 1 నుండి 2015 వరకు రాయడం వలన మనకు పెద్ద ప్రయోజనం అనేది ఏమీ లేదు. 1 నుండి 2015 వరకు. ఎందుకు? ఆ డేటా అనేది మనకు అర్థమైంది. ఆ డేటా అనేది మనకు అర్థమైంది కాబట్టి 1 నుండి 2015 వరకు మనకు అవసరం లేదు కాబట్టి 2016 నుండి తీసుకోవాలి. సో, ఈ మొదటి యూనిట్‌ని 2016గా తీసుకుంటున్నాము. 2016గా తీసుకున్నాం. సో, నెక్స్ట్ యూనిట్ ఏంది? 2017. తర్వాత ఏంటి? 2018, 2019, 2020 ఇలా ఒక యూనిట్‌ని మనము ఎలా తీసుకుంటున్నాము? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ అంతే. ఒక యూనిట్‌ని 1 ఇయర్‌గా తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎక్స్ యాక్సిస్‌లో 2016 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ నంబర్‌ని 2016గా తీసుకోండి. మరి కొంతమంది మిత్రులకు ఒక చిన్న డౌట్ వస్తుంది. సార్ 1 యూనిట్ 1 ఇయర్ అయినప్పుడు ఈ 0 నుండి ఇది ఒకటి ఈ 1 యూనిట్ 2016 ఇయర్స్ ఎలా అవుతుంది అని అడుగుతారు. గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇది 2016 ఇయర్స్ అవుతుంది అని కాదు. మనకు కావాల్సింది 2016 నుండే. కాబట్టి ఫస్ట్ ఇయర్ 2016 అనుకోవాలి. దానికన్నా ముందు డేటా మనకు లేదు కాబట్టి 0 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటే ఈ క్వెషన్ వరకు 2016 తీసుకోవాలి. 1, 2, 3, 4 అలా 2015 వరకు అన్ని నెంబర్లు మనం తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. దాని వాల్యూ దాని యొక్క డేటా అనేది మన దగ్గర లేదు కాబట్టి వాటిని మనం పరిగణనలోకి తీసుకోము. సో, కాబట్టి 0 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటే 2016 తీసుకోవాలి. అంటే అన్ని క్వెషన్‌లకి ఇదే విధంగా ఉంటుందనే డౌట్ మీకు రావచ్చు. నో, అన్ని క్వెషన్‌లకి ఈ విధంగా ఉండదు. కేవలం ఈ పర్టిక్యులర్ క్వెషన్‌కి మాత్రము 2016 నుండి ఇచ్చారు కాబట్టి 0 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 2016 తీసుకోవాలి. లేదా ఉదాహరణకి 1921 నుండి భారతదేశ జనాభా అని ఇచ్చారనుకోండి. ప్రతి యూనిట్‌ని మనము 10 ఇయర్స్‌గా తీసుకుంటాం కాబట్టి మొదట 0 తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ నెంబర్‌ని ఏం తీసుకోవాలి? 1921 తీసుకోవాలి. అంతేగాని 1, 2, 3, 4 అలా 1920 వరకు ప్రతి నెంబర్ రాయాల్సిన అవసరం మనకు లేదు. సో, జనరల్‌గా మనకు ఈ గ్రాఫ్ పేపర్ మీద ఎక్స్ యాక్సిస్ మీద ఎన్ని విలువలు ఉంటాయంటే 4 వాల్యూస్, 5 వాల్యూస్, 6, 7 వాల్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. అది గుర్తుంచుకోండి. అండ్ వై యాక్సిస్ మీద విలువలు ఈ విధంగా ఉంటుంది. మీకు ఇప్పుడే చెప్పాను. ఎక్స్ యాక్సిస్ మీద జనరల్‌గా మనం టైం తీసుకుంటాము. అది శతాబ్దాలు కావచ్చు, దశాబ్దాలు కావచ్చు. భారతదేశం యొక్క జనాభా అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటాం కాబట్టి 1 యూనిట్‌ని 10 ఇయర్స్‌గా తీసుకున్నాము. అదేవిధంగా ఉదాహరణకి ఒక కంపెనీ యొక్క టర్నోవర్ తీసుకుందాం అనుకోండి. లాస్ట్ ఇయర్‌లో మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. మీ కంపెనీ యొక్క టర్నోవర్ ఎంత లాస్ట్ ఇయర్‌లో అన్నప్పుడు మీరేం చేస్తారు? ప్రతి నెల జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ డిసెంబర్ వరకు ప్రతి నెల ఎంత టర్నోవర్ ఉంది అనేది తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఏం రాస్తారు మీరు? టైం రాయడం జరుగుతుంది. వై యాక్సిస్ మీద ఏం రాస్తారు? టర్నోవర్ రాయడం జరుగుతూ ఉంది. సో, ఇక్కడ టైం అని అనుకుంటున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఇయర్స్ తీసుకోవచ్చు, టైం తీసుకునే అవకాశం ఉంది. మంత్స్ నెలలు కూడా తీసుకోవచ్చు, లేదా వారాలు తీసుకోవచ్చు, లేదా డేస్ తీసుకోవచ్చు. ఒక ఉదాహరణకి లాస్ట్ 5 డేస్‌లో లేదా లాస్ట్ 10 డేస్‌లో మీ పట్టణంలో లేదా మీ నగరంలో ఉన్న టెంపరేచర్ డీటెయిల్స్, ఉష్ణోగ్రత వివరాల్ని బార్ డయాగ్రామ్ రూపంలో చూపించాలి అన్నప్పుడు లాస్ట్ 5 డేస్ అన్నాం కాబట్టి చివరి 5 రోజుల డేట్లు మీరు రాసుకుంటారు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద రాస్తారు, డేట్స్ రాస్తారు. లాస్ట్ 5 డేస్ మీరు రాయడం జరుగుతుంది. అదేవిధంగా వై యాక్సిస్‌లో టెంపరేచర్ తీసుకుంటాము. అంటే ఇక్కడ డేస్ తీసుకోవచ్చు, లేదా అవర్స్, మినిట్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి సెన్సెక్స్ మార్కెట్ గానీ, నిఫ్టీ మార్కెట్ గానీ దాని యొక్క వాల్యూస్‌ని ఎక్స్‌వై చార్ట్‌లో చూపిస్తుంటారు. అందులో ఉండేది మొత్తం కూడా మినిట్స్, అవర్స్‌లోనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. 0.001 సెకండ్, 0.002 సెకండ్స్, 0.003 సెకండ్స్ ఇలా తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు తీసుకుంటాము? అంత తక్కువ సమయంలో ఏం జరుగుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఉన్నట్లయితే,
కొన్ని అంటే కెమిస్ట్రీ ల్యాబ్‌లో వారు కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు కొన్ని కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటాయి. వాటి కోసం మనం టైంని ఎలా తీసుకుంటాము? 0.001 సెకండ్, 0.002 సెకండ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన గ్రూప్ 1 మెయిన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ కోసము మరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఇచ్చే అవకాశం ఉండదు. జనరల్‌గా ఇయర్స్‌లోనే ఉంటుంది. సో, ఇప్పటివరకు మనం దేని గురించి మాట్లాడుకున్నాము? ఎక్స్ యాక్సిస్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాము. ఎక్స్ యాక్సిస్‌లో టైం ఇస్తారు అని చెప్పాను. మరి వై యాక్సిస్‌లో ఏముంటుంది? వై యాక్సిస్‌లో టైం కాకుండా టైం కాకుండా వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ అంటే ఏ విధంగా ఉండవచ్చు? ఉదాహరణకి 2016 నుండి 2020 వరకు మీ కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్యని ఒక బార్ డయాగ్రామ్ తయారు చేయాలి అనుకోండి. ఆ కాలేజీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఒక యూనిట్ ఎంత తీసుకోవాలి? ఒక యూనిట్‌ని నెంబర్ 1 తీసుకుందామా? ఒక యూనిట్ 5గా తీసుకుందామా? 10 20 30 అంటే ఆ వాల్యూస్ అనేది మనకిచ్చిన డేటా మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక యూనిట్ 1కి సమానం కాదు. ప్రతిసారి ఒక యూనిట్ 5కో, 6కో, 10కో ఏదో ఒక నెంబర్‌కి సమానం కాదు. ఇచ్చిన డేటా ఆధారంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి 2016 నుండి 2020 వరకు 2016 నుండి 2020 వరకు మీరు ఒక కాలేజీ పెట్టారు. మీ కాలేజీలో విద్యార్థుల సంఖ్యను అడిగాము అనుకోండి. సో, మీరు కాలేజీ పెట్టిన స్టార్టింగ్‌లో మీ కాలేజీలో ఎంతమంది ఉన్నారు? 200 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి. 2016లో 200 మంది విద్యార్థులు ఉన్నారు. 2020 వరకు ఆ 200 నుండి 600కి వచ్చింది అనుకోండి. 600కి వచ్చింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? మినిమమ్ వాల్యూ 200, మాక్సిమం 600 ఉంది కాబట్టి ఒక్కొక్క యూనిట్‌ని మీరు 50గా తీసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఈ స్టార్టింగ్‌లో 200 మెంబర్స్ ఉన్నారు. 2016లో 200 మంది ఉన్నారు. 2020లో 600 మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ మొదటి నంబర్‌ని మీరు 200 తీసుకోండి. మొదటి నంబర్‌ని 200 తీసుకున్నప్పుడు 0 నుండి ఇది 1 యూనిట్ అవుతుంది. మరి 1 యూనిట్ 200 నో. 1 యూనిట్ 200 కాదు. 1 యూనిట్‌ని మీరు ఒక 100గా తీసుకోండి. 1 యూనిట్‌ని 100గా తీసుకోండి. సో, ఇది 200, నెక్స్ట్ 300, నెక్స్ట్ 400, నెక్స్ట్ 500, నెక్స్ట్ 600 ఈ విధంగా తీసుకోండి. సో, ఇక్కడ 0 నుండి మొదటి యూనిట్ వరకు ఇది ఒకే ఒక యూనిట్. ఈ 1 యూనిట్‌ని 200 తీసుకుంటే మళ్ళీ 2 నుంచి నెక్స్ట్ 3 వరకు ఈ యూనిట్‌ని కూడా 200 తీసుకోవాలి అని కొంతమంది డౌటు. సో, స్టార్టింగ్ వాల్యూని మాత్రం మనకిచ్చిన విలువలో ఏదైతే కనిష్టంగా ఉంటుందో దాన్ని మనం స్టార్టింగ్ వాల్యూగా తీసుకోవడం జరుగుతూ ఉంది. దానితో స్టార్ట్ చేసి మిగిలిన వాల్యూస్ గరిష్ట వాల్యూ ఎంత ఉందో దాన్ని తీసుకొని కొన్ని పార్ట్స్‌గా మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ వై యాక్సిస్ మీద మీరు విలువలు రాసేటప్పుడు మోర్ దెన్ 10 యూనిట్స్, 10 యూనిట్స్ కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. వై యాక్సిస్ మీద మనం వాల్యూస్ రాసేటప్పుడు 10 యూనిట్స్ కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. బెస్ట్‌గా అంటే మన యొక్క బార్ డయాగ్రామ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. బార్ డయాగ్రామ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే ఏం చేయాలి? బార్ డయాగ్రామ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే మీరు కొంత డేటాని ఒక బార్ రూపంలో మీరు చూపించినప్పుడు వై యాక్సిస్ మీద వాల్యూస్ మాక్సిమం 5, 6 ఉంటే బాగుంటుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో, మాక్సిమం 10 కన్నా ఎక్కువ లేకుండా చూడాలి. సో, ఇప్పటి వరకు మనం ఇలా చెప్పుకున్నాం. అసలు బార్ అంటే ఏంటి? బార్ అంటే ఏంటి అంటే 2000 సంవత్సరంలో ఉదాహరణకి ఆ కాలేజీలో 2016లో 200 మంది ఉన్నారు. 2016లో 200 మంది ఉన్నారు. 2017లో 250 మంది అయ్యారు. 2018లో 350 మంది అయ్యారు. 2019లో 500 మంది వచ్చారు. 2020లో 600 మంది వచ్చారు అనుకోండి. 600 మంది ఈ విధంగా వచ్చినట్లయితే దీన్ని మనం బార్ రూపంలో ఎలా చూపిస్తాము? 2016లో 200 మంది కాబట్టి ఈ 2016లో 200కి ఎదురుగా ఒక లైన్ తీసుకుంటాము. ఇది 200ని సూచిస్తుంది. 2017లో 250 అన్నాం కాబట్టి ఇది 200, ఇది 300. 250 అన్నప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఉండాలి. సో, ఈ విధంగా తీసుకోండి. దీన్ని 250గా తీసుకుంటాము. అంటే 2017లో విద్యార్థుల సంఖ్య ఎంతమంది ఉన్నారు కాలేజీలో? 250. సో, ఈ 250 అనే వాల్యూ ఎక్కడ ఉండాలి? 200కి, 300కి మధ్యలో ఉండే విధంగా తీసుకోవాలి. 2018లో 350 మంది ఉన్నారు అన్నాం కాబట్టి 300కి, 400కి మధ్యలో ఉండే విధంగా ఇది 350 అనుకుంటే
350 అనుకుంటే దీన్ని 350గా తీసుకుంటాం. 2019లో 500 కాబట్టి 500 దిస్ ఈజ్ 500. 500 ఎదురుగా ఒక లైన్ తీసుకొని అంతవరకు మనము తీసుకోవడం జరుగుతుంది. ఇది 500. 500. 2020లో ఎంతమంది 600 కాబట్టి దిస్ ఈజ్ 600. సో 600 ఎదురుగా మనం లైన్ తీసుకుంటాము. 600 ఎదురుగా లైన్ తీసుకుంటాం. సో ఇది 600. అయితే ఈ విధంగా మనం బార్ వేసిన తర్వాత జనరల్గా వీటన్నిటిని మనం బార్స్ అంటాము. ఎక్కడైనా డయాగ్రామ్ మీకు ఇక స్క్రీన్ మీద కనబడే విధంగా ఉన్నట్లయితే దీన్ని మనం బార్ డయాగ్రామ్ అంటాము. అయితే ఇక్కడ ఈ బార్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి? మొదటి పాయింట్ ఏంటి అంటే ఈ బార్ యొక్క విడ్త్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. బార్ యొక్క విడ్త్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకు అంటే ప్రతి బార్లో కూడా వాటి యొక్క విడ్త్‌ని ఈక్వల్‌గా మనం తీసుకుంటాము. వాటి యొక్క విడ్త్‌ని ఈక్వల్‌గా సమానంగా ఉండే విధంగా తీసుకుంటాము. ఈ బార్ యొక్క వెడల్పుకి ఇచ్చిన డేటాకి ఎలాంటి సంబంధం లేదు. ఇచ్చిన వాల్యూస్‌కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి బార్‌ని కూడా మనము ఈక్వల్ విడ్త్‌తో తీసుకుంటాము. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే బార్ యొక్క హైట్ అనేది ఇంపార్టెంట్. బార్ యొక్క విడ్త్ అనేది ఇంపార్టెంట్ కాదు. బార్ యొక్క హైట్ అనేది ఇంపార్టెంటు. ఆ హైట్ బట్టి ఆ వాల్యూస్ డిపెండ్ అవుతాయి. సో ఇప్పుడు ఒకసారి మీరు ఈ స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే చూడండి. ఈ బార్ డయాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ బార్ డయాగ్రామ్ ఎవరైతే చూస్తారో చూసిన వారు కేవలము 5 నుండి 6 సెకండ్లలో నాట్ మోర్ దెన్ 5-6 సెకండ్స్ 5 నుండి 6 సెకండ్లలో పూర్తి ఇన్ఫర్మేషన్‌ని వారు ఫైండ్ ఔట్ చేయగలుగుతారు. పూర్తి ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో 2016లో కాలేజీలో 200 మంది ఉన్నారు. 17కి జనాభా విద్యార్థుల సంఖ్య పెరిగింది 250 వరకు. 2018లో ఇంకా పెరిగింది 250 నుండి 300 అంటే 350 భారీ స్థాయిలో పెరిగింది. 18 నుండి 19 వరకు 350 నుండి 500 అంటే 150 మంది పెరిగింది. 2019 నుండి 2020 వరకు 100 మెంబర్స్ పెరిగారు. అంటే ఈ డయాగ్రామ్ చూడగానే మీరు నిమిషాలు కాదు కేవలం 5 నుండి 6 సెకండ్లలో మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకి మీరు ఒక కాలేజీలో హెడ్ మాస్టర్‌గా ఉన్నారు. మీ కాలేజీ యొక్క చైర్మన్ నుండి మిమ్మల్ని వచ్చిన ఒక రిపోర్ట్ అడిగారు. ఏంటి ఆ రిపోర్ట్ అంటే 2016 నుండి 2020 వరకు మన కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్యని రిపోర్ట్ రూపంలో చూపించండి అని అడిగితే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా చేస్తే హీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చూడగానే ఒక మ్యాక్సిమం 5-10 సెకండ్స్ అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మ్యాక్సిమం 10 సెకండ్స్‌లో వారు అర్థం చేసుకోగలుగుతారు. వారి టైంని మీరు సేవ్ చేశారు కాబట్టి వారు మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా టేబుల్‌ని మీరు ఈ విధంగా రాశారనుకోండి. మన యొక్క విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు 2016లో మన కాలేజీలో 200 మంది విద్యార్థులున్నారు. 2016 నుండి 2017 వరకు మన యొక్క టీమ్ మార్కెటింగ్ టీమ్ వాళ్ళు మంచి వర్క్ చేయడం వలన 250 మంది రావడం జరిగింది. తర్వాత 2017 నుండి 2018 వరకు కూడా మన రిజల్ట్స్ బాగా ఉండడం వలన విద్యార్థుల సంఖ్య మరీ 250 నుండి 350 పెరిగింది. ఇలా మీరు వ్యాస రూపంలో రాశారు అనుకోండి. ఇది పూర్తిగా వ్యాస రూపంలో రాస్తే ఇదంతా రాయడానికి మీకు 1 పేజీ పట్టవచ్చు. ఇక మధ్యలో మీ యొక్క ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. మనం బాగా పనిచేసాం కాబట్టి అడ్మిషన్స్ పెరుగుతున్నాయి అని అలా మీరు ఇన్ఫర్మేషన్ రాస్తూ వెళ్తే అది పూర్తిగా రాయడానికి 1 పేజీ పడుతుంది. పై అధికారుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఏ విధంగా వర్క్ చేశారో, ఎంత వర్క్ చేశారో అనేది కాదు. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ అది ఇంపార్టెంటు. అవుట్‌పుట్ బాగా ఉంటే మీరు బాగా పనిచేసినట్టు. అవుట్‌పుట్ బాగా లేకుంటే మనం పని చేయనట్టు. కాబట్టి మన యొక్క ఎక్స్‌ప్లనేషను, మన యొక్క రిజల్ట్ బాగా ఉందని చెప్పడానికి ఎక్స్‌ప్లనేషన్ రాయాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ రిజల్ట్ బాగా ఉంటే ఎక్స్‌ప్లనేషన్ బాగా ఉన్నట్లే. సో కాబట్టి మీరు గుర్తుంచుకోండి. ఈ ఎక్స్ యాక్సిస్ మీద టైంని తీసుకోండి. వై యాక్సిస్ మీద వాల్యూస్ తీసుకొని అలా బార్ డయాగ్రామ్ చూపించినట్లయితే కొన్ని సెకన్లలో, నిమిషాలు కూడా కాదండి, నిమిషాలు కూడా కాదు, కొన్ని సెకన్లలో అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారు. దెన్ నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు ఇందులో గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మీకు ఇప్పుడే చెప్పాను, ఈ బార్ విడ్త్ అనేది ఈక్వల్గా తీసుకోవాలి, అన్నిటికీ ఈక్వల్గా ఉండాలి. ఈ విడ్త్ అనేది ఎక్కువ తక్కువ ఉండకూడదు. కాకపోతే నేను ఇక్కడ డయాగ్రామ్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చేది, బట్ ఈక్వల్గా ఉండాలి. అండ్ ఇక్కడ ఈ బార్స్ మధ్యలో ఏదైనా ఒక హారిజంటల్ లైన్స్ కానీ, క్రాస్ లైన్స్ కానీ, లేదా డాట్స్ కానీ డిఫరెంట్గా మీరు పెట్టాలి. ఎందుకు ఇది అవసరమా అని మీకు డౌట్ రావచ్చు. ఇలా క్రాస్ లైన్స్ కానీ, హారిజంటల్ లైన్స్ కానీ, వర్టికల్ లైన్స్ కానీ, పూర్తిగా డాట్స్ కానీ, లేదా ఏదైనా ఒక షేడ్ కానీ వేయాలి.
ఇది అవసరమా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఇది కూడా అవసరమే. దీనివల్ల ప్రయోజనం ఏంటి? దీనివల్ల ప్రయోజనం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఇలా ఉండడం వలన ఒకే ఒక క్వాంటిటీ ఉంటే ఇబ్బంది లేదు, కానీ కొన్ని సందర్భాల్లో 2 క్వాంటిటీస్ ఉన్నాయి అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద ఒకే ఒక కాలేజీలో విద్యార్థుల సంఖ్య ఇవ్వడం జరిగింది. కాలేజీ పేరు ఏ అని అనుకుందాము. ఏ అనే కాలేజీలో విద్యార్థుల సంఖ్య ఇచ్చాము. ఇక్కడ మొత్తం 2016, 17 ఒకే ఒక్క మనకు ఈ బార్ రావడం జరిగింది. అలా కాకుండా ఏ అనే కాలేజీ, బి అనే కాలేజీ 2 కాలేజీలలో విద్యార్థుల సంఖ్య ఇచ్చారు అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? ఇది ఏ కాలేజీ యొక్క రిపోర్టు. దీని పక్కనే మరొక బి అనే కాలేజీలో 250 మంది ఉన్నారనుకోండి. పక్కన మరొక డయాగ్రామ్ వేసుకుంటాము. అప్పుడు ప్రతి సంవత్సరంలో కూడా 2 బార్స్ మనకు రావడం జరుగుతున్నాయి. ఒక సంవత్సరంలో కాలేజ్ ఏ, ఒక సంవత్సరంలో కాలేజ్ ఏ ఒకటి, కాలేజ్ బి ఒకటి, 2 డయాగ్రామ్లు ఉంటాయి. అలాంటి సందర్భాలలో మిమ్మల్ని సేవ్ చేయడానికి ఈ సింబల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. కాలేజ్ ఏ కోసం ఒక సింబలు, కాలేజ్ బి కోసం మరొక రకమైన సింబల్ వాడుతూ ఉంటాం. లేదా మనం కలర్ పేజెస్ యూజ్ చేస్తున్నట్లయితే కలర్ పేపర్స్ మీద మేము ప్రింట్ చేస్తున్న మీ యొక్క రిపోర్ట్లో కలర్ పేపర్స్ కూడా యూజ్ చేస్తున్నట్లయితే ఎక్స్ యాక్సిస్ కాలేజ్ ఏకి ఒక కలరు, కాలేజ్ బికి మరొక కలరు షేడ్ వేయవచ్చు. బట్ వీటన్నిటికన్నా బెటర్ ఏంటి అంటే డాట్స్ కానీ, హారిజంటల్ లైన్ కానీ, క్రాస్ లైన్స్ కానీ చేయాలి. సో ఈ విధంగా చేయడం వలన మన డయాగ్రామ్ అనేది చూడడానికి సింపుల్గా ఉంటుంది. పై అధికారులు ఎవరైనా కూడా వాల్యూస్ చూసి అతి తక్కువ సమయంలో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక బార్ డయాగ్రామ్ వేయండి అని అడగరు, కానీ ట్యాబులేషన్లో మాత్రమే మనకు 2 రకాల ప్రశ్నలు కనబడుతూ ఉంటాయి. ఒకటి ఏంటి? ఒక టేబుల్ ఇచ్చి దాని మీద 5 ప్రశ్నలు అడగడం కనబడుతుంది. లేదా నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని టేబుల్ ఫామ్లో అరేంజ్ చేయండి అని అడుగుతూ ఉంటారు. బట్ ఇందులో ఈ బార్ డయాగ్రామ్లో మాత్రం క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఏదైనా ఒక బార్ డయాగ్రామ్ వారే ఇచ్చి దాని మీద క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఆ క్వశ్చన్లు అన్నీ కూడా మనకు కేవలము 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అది మీకు చెప్పాను. ఏంటి ఆ 3 అంశాలని అంటే ఇప్పటి వరకు మనకు ప్రతి దాంట్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. యావరేజ్ మీద ఒకటి, రేషియో అండ్ ప్రపోర్షన్ మీద ఒకటి, అదేవిధంగా పర్సంటేజెస్ మీద ఒకటి, ఈ 3 అంశాల మీద ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అప్పటి వరకు వీటిని ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.